హలో అండి, శుభోదయం అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో పోలీలు చేయబోతున్నాను. మా ఏరియాలో వీటిని పోలీలు అంటాము. కొంతమంది బొబ్బట్లు అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇది వచ్చి ఒక కొబ్బరికాయ అన్నమాట. ఈ విధంగా తీసి పక్కన ఉంచుకున్నాము. గోధుమ పిండి, బెల్లం, ఇది వచ్చేసి నెయ్యి, ఇది వచ్చేసి ఇలాచి, యాలకులు. మనం ఎక్కువ చేసుకుంటే యాలకులు ఒక 5-6 వేసుకోవచ్చండి. తక్కువ చేసుకుంటే ఒక 3-4 అయితే సరిపోతాయి. తయారు చేసే విధానం చూద్దాం. ఈ కొబ్బరిని ఈ విధంగా సన్నగా తరుక్కొని దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఈ యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. పొయ్యి మీద పెనం పెట్టుకొని కాస్త పెనం వేడయ్యాక ఇందులోనే నెయ్యి వేసుకోవాలి. కాస్త నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడవనిచ్చి కొబ్బరిని కాస్త లైట్గా వేపుకోవాలి. నెయ్యి కాస్త వేడయిందండి. ఇప్పుడు కొబ్బరి ఇందులో వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. వేసి వేపుకోవాలి. కొబ్బరి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కదా. ఇందులోనే బెల్లం, ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. అంటే నేను తక్కువగా చేస్తున్నానండి క్వాంటిటీ. ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం. మీరు కనుక అంగళ్ళల్లో కొనే బెల్లం అయితే ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటరు కొబ్బరిలో కలుపుకోండి. నేను అయితే డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాను. ఈ బెల్లం వేసి ఈ వేడికే కరిగిపోతుందండి. మనం వేపుకుంటూ ఉండాలి. అంతేనండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. బెల్లాన్ని ఎందుకు సపరేట్గా కరిగించుకోమన్నానంటే బయట కొనే బెల్లంలో మామూలుగా గలీజ్ అంతా ఉంటుంది. అది వడగట్టేసి మనం కొబ్బరిలో కలుపుకోవాలి. ఇదైతే మంచి క్వాలిటీ బెల్లం కాబట్టి, క్లీన్ చేసింది కాబట్టి నేను అలాగే వేసేసాను. ఇది ఇలాగే దగ్గర పడేంత వరకు మనం కలిపి చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా కాస్త వేడి మీద ఉండేటప్పుడే చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. మీ సైజుని బట్టి, మీకు పెద్ద పోళీ కావాలనుకోండి పెద్ద ఉండలు చేసుకోండి. లేదంటే చిన్న సైజు పోళీలు చేసుకోవాలనుకుంటే ఇవి చిన్న చిన్న ఉండలు పట్టుకోండి. ఇది అందరికీ తెలిసే ఉంటుందండి. ఇది నేను చేసే విధానం. కొబ్బరి పోళీలు అంటాం మేము. చాలామంది వీటిని చాలా రకాలుగా పిలుచుకుంటారనమాట. ఈ విధంగా ముందుగా ఉండలు చుట్టి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి మిశ్రమాన్ని ఉండలు చుట్టి పక్కన పెట్టుకునేసాం కదా. ఇది వచ్చేసి గోధుమ పిండి అండి. మైదాతో కూడా చేసుకోవచ్చు. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తాను. ఇది వచ్చేసి కాస్త పసుపు, కాస్త ఉప్పు, కాస్త వంట సోడా అండి. ఇది ఏ స్వీట్ చేసినా కూడా కొద్దిగా ఉప్పు కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఈ పిండిలో కలుపుకోవాలి. ఈ పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరి మెత్తగా ఉండకూడదు. ఇందులో కలిపేటప్పుడే కాస్త నెయ్యి వేసుకొని కలుపుకుంటే మనకు పోళీలు అనేటివి చాలా మృదువుగా వస్తాయన్నమాట. ఇది కలిపి ఇలాగే ఒక 1/2 అవర్ పక్కన ఉంచేయాలి. తర్వాత ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మనం పిండిని హోల్ చేసుకొని ఇందులో మనం చేసి పెట్టుకున్నాం కదా ఉండలు, అవి కూడా ఎక్కువ ఆరిపోకుండా ఇలా కవర్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న పిండిని నేను ఈ గట్టు మీదనే ఒత్తేస్తున్నానండి. ఎందుకంటే ఈ గట్టు క్లీన్గానే ఉంది. అందుకని ఈ గట్టు మీదనే రౌండ్ షేప్లో ఒత్తుకొని మనం చేసుకున్నాం. అంతేనండి, పోళీలన్నీ ఒత్తుకున్నాము. కాస్త నెయ్యి వేసి కాల్చుకున్నామంటే చాలా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట.
విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఎక్కువ మంట పెట్టకుండా, అలానే మరీ తక్కువ లేకుండా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. అంతేనండి, పోళీలు రెడీ అయిపోయాయి. మేము పోళీలు అంటాము. ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటారు. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా మెత్తగా బాగా వచ్చాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా పోళీలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.